రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని హైతాబాద్ గ్రామంలో సర్వే నెంబర్ 8లో ఉన్న 42 ఎకరాల ప్రభుత్వ భూమిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలు అధికారులు తొలగించారు. షాబాద్ ఎంఆర్ఓ నేతృత్వంలో రెవెన్యూ అధికారులు జేసీబీలతో అక్రమ కట్టడాలను కూల్చివేశారు. స్థానికంగా మాజీ సర్పంచ్ దర్శన్, మాజీ ఉప సర్పంచ్ గోపాల్, బొంబాయిరాజు, రాఘవేందర్ తదితరులు ఈ భూములను తమ స్వంతంగా మార్చుకుని ఇతరులకు షాపులు కట్టించి అద్దె వసూలు చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమంగా వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని తెలుసుకున్న అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారు. షాబాద్ మండలంలోని హైతాబాద్ గ్రామ శివార్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ 8లో ప్రభుత్వం అసైన్డ్ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడతా ఉన్నారు. సో ఇది వ్యాపార అవసరాలకు అనుగుణంగా కమర్షియల్ కన్స్ట్రక్షన్స్ స్ట్రక్చర్స్ అనేటువంటి చేస్తూ ఉన్నారు. సో అటువంటి స్ట్రక్చర్స్ అన్నింటినీ కూడా ఈరోజు మార్నింగ్ ఇప్పుడు రెవెన్యూ సిబ్బంది అంతా కూడా ఆధ్వర్యంలో పోలీసు వారి సహకారంతో కంప్లీట్గా ఉన్నటువంటి స్ట్రక్చర్స్ ఆల్రెడీ గత 2-3 రోజుల నుంచి కూడా వారికి టైం ఇచ్చి తీసుకోమని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కొద్దిగా తాత్సారం చేయడం వల్ల సో ఈరోజు జేసీబీల సాయంతో తీసివేయడం జరిగింది. కన్స్ట్రక్షన్స్ అన్నిటి కూడా డిమాలిషన్ చేయాలి. సో తప్పకుండా అటువంటి మా దృష్టికి ఏమైనా వస్తే ప్రభుత్వ భూమిలో ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పేసి వస్తే మాత్రం ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకుంటాం. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు, ఆర్డీఓ గారి ఆదేశాలకు అనుగుణంగా ఎక్కడ సరే మనకి హైతాబాద్